హాయ్ బ్రో. హాయ్. ఓ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? పల్లవి ప్రసాద్ అనుకుంటున్నాను. ఎందుకు నా పల్లవి ప్రశాంత్? అంటే అతను చేసే యాక్ట్ అలా ఉందన్న, అసలు పర్ఫార్మెన్స్ అలా ఇచ్చాడు, అందుకనేసి అతనే అనుకుంటున్నాం. ఎందుకంటే అందరినీ రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అందరినీ కేర్ కూడా అట్లనే తీసుకుంటున్నాడు కదా. నా పల్లవి ప్రశాంత్ అమర్దీప్ లొల్లైంది కదా, సో ఓల్ కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? నేనైతే ప్రశాంత్ని అనుకుంటున్నా. అమర్దీప్కి అసలు సెన్స్ ఉందన్న, బేసిక్ సెన్స్ కూడా లేదు. అసలు ఏం చేస్తున్నాడు అతనికైనా అర్థమవుతుందా లేదా, అసలు బ్రెయిన్ ఉందా లేదా అన్నట్టు చేస్తుండే, అసలు పిచ్చోన్లాగా బేసిక్ సెన్స్ కూడా లేనట్టు, ఎవరికి ఎట్లా ఏంటి అన్నట్టు. సో ఎవరు ఈసారి టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నా? మీ ఓట్ ఎవరికి? నా ఓటు అయితే పల్లవి ప్రశాంత్కి వేస్తున్నాను. థ్యాంక్ యూ. అతనే అవుతాడని. హాయ్. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు? పల్లవి ప్రశాంత్. హాయ్ సార్. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు? ప్రశాంత్. ఎందుకు? ఎందుకంటే టాస్క్లన్నీ చాలా బాగా ఆడుతున్నారు, అన్ని ఒక్క దాంట్లో కూడా ఓడిపోలేదు కదా. సో పల్లవి ప్రశాంత్. మీ ఓట్ అయితే ఎవరికి? పల్లవి ప్రశాంత్. ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. హలో. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? యావర్. ఓకే, థ్యాంక్స్ బ్రో. యా. హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ కుమార్ అనుకుంటున్నాను. ఎందుకన్నా పల్లవి ప్రశాంత్? ఒక నిరుపేదగా ఉన్న వ్యక్తిని మనలాంటి యువకుల గురించి సంభోషణంగా మాట్లాడాలి, మనం ఒక స్థాయికి రావాలి, మనగానే ఇండస్ట్రీలో ఎదగాలి అనుకుంటే ఇది ఒక ప్లస్ మార్క్, గుడ్ మార్క్గా మనం అనుకుంటూ అతన్ని సహకరించి మన ఓటర్ ద్వారా ఓటర్ని మెన్షన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది, వచ్చినా రాకుండా మనకు ఒక గైడెన్స్గా ఉంటుంది. నా ఓటు అన్నకి ఇవ్వాలని కోరుకుంటున్నాను.